की जय। हरे कृष्ण महामंत्र की जय। वृंद देवी तुलसी महारानी की जय। निताई गौर प्रेमानंदे हरि बोल। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ఈ స్థలం విషయం తర్వాత చెప్తాను. అందరికీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం వచ్చినాము అందరం ముస్లిం చేసినాం, జపం చేసినాం 2 మాలలు. సో అది ఆ జపం ఎందుకు చేసుడు, ఈ జపం మీద కొంచెం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే నాకు తెలుసు మీపైకి చాలామంది రేపు ఇంటికి చేరుకున్నారా, ఆ జపం ఏం లేకపోతే తెలియదు. కరోనా అయిపోయిన వాళ్ళు మాస్క్ ఎటుపోతే తెలియదు, యాత్ర అయిపోయిన వాళ్ళు జపమాల ఎటుపోతే తెలియదు. కనుకనే ఆ జపమాల ఆ మూలకు ఈ మూలకు పోకుండా అది ఎప్పుడు మీతో పాటు ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా అవసరమైనది. సో ఫస్ట్ మొట్టమొదటి ఈ జపము ఎందుకు చేయాల్సింది, అది ఫస్ట్ విషయం. జపము ఎందుకు చేయాల్సింది, ఇప్పుడు మీపైకి చాలామంది కొత్త ఉన్నారు కాబట్టి ఈ విషయాలు తెలుసుకుంటే మరి తెలియకపోతే నేను మనం చెప్పినట్టు కంటి మనసుకు తెలియని విషయం కంటికి కనబడేది. ఐస్ విల్ నాట్ సీ థింగ్స్ విచ్ ద మైండ్ డస్ నాట్ నో. మనసుకు తెలియని విషయం కంటికి కనబడేది. అదేవిధంగా కొన్ని విషయాలు మనకు తెలియకపోతే ఆ విషయాలు చేయడానికి మనకు ఉత్సాహం రాదు. ఫస్ట్ చేయలేము, చేయాలనుకో కానీ ఉత్సాహం ఉండదు. ఏదైనా పని కానీ ఇప్పుడు మరి రైతులు ఉన్నారు అందరూ, ఈ ఇత్తనం అయితే ఏం లాభం అవుతుంది, ఏం లాభం, ఎంత డబ్బు అని ఆలోచిస్తారు ఫస్ట్, దాని తర్వాత వేస్తారు. పంటలు పండించడం ముఖ్యం, అయ్యే రేపు ముఖ్యమేముంది, ఏమి ఎక్కువ తక్కువ పని డబ్బులు ఎక్కువ, లాభం ఎక్కువ, శ్రమ ఏమో తక్కువ, ఆ విధంగా ఆలోచిస్తారు. సార్ న్యాచురల్, ఎందుకంటే ఎవరికి శ్రమ తక్కువ కావాల్సింది, దాని లాభం ఎక్కువ కావాల్సింది. కానీ తెలుసుకుంటాం, వాళ్ళు వచ్చి సీడీ వాళ్ళు వచ్చి చెప్తారు, క్లాసులు ఇస్తారు మేము కదా, ఈ సీడీ అయ్యింది, అది చేయండి, ఇట్లా అయ్యింది, అట్లా అయ్యింది కూడా. ఫస్ట్ మొగ ఇత్తనాలు వేయండి, 3-4 గదాలు ఇసేపెట్టి మళ్ళీ మధ్య ఒక వారం అయిన వాళ్ళే ఆడిత్తనాలు వేయండి. ఆ పద్ధతితో ఎత్తమవుతుంది, మనకి కావాల్సిన లాభం మనకు వస్తుంది. సో అదేవిధంగా ఈ జపం అంటే ఏందో దాని పద్ధతి తెలుసుకుంటారు. ఎటు మొబైల్ పని అటు డిసిషన్ పడతాను చూసినా. అయితే ఈ జపము మనము ఇప్పుడు మీరు అందరు ఏదో యాత్ర ఉన్నాము, మాల ఇచ్చిర్రు, చేయమంటారు, చేస్తుండ్రు, అంతే, అవలేదా, తప్పలేదు అన్నట్టు. తగబెట్టిండ్రు కదా, చేయమంటుండ్రు, చేస్తున్నాం. కానీ నేను చూసిన, నేను పైకినప్పుడు 16 అయింది, కనీసం 32 కావచ్చు అందరికి. అయితే అట్లీస్ట్ నాతో పాటు ఎవరికి ఉన్నారో వాళ్ళు చూసి అక్కడి నుంచి చేసేది కొత్త కానీ 10 అందరూ చేస్తున్నారు. నడుచుడు అంటే నిన్నది పైకి నా కోసం కూడా రికార్డ్ బ్రేక్ అయింది. అంటే నా రికార్డ్ నేనే బ్రేక్ చేసుకున్నాను. నా రికార్డ్ అయింది గంటకు 6 కిలోమీటర్లు, 10 నిమిషాలకు 1 కిలోమీటర్ వస్తున్నాను. కానీ నిన్న గోవింద్ గుడికి వెళ్ళబడితే చివరి వరకు 2 గంటలు పడేది. అది మేము ఎగ్జాక్ట్లీ మా గ్రూప్ నాతో ఎవరైతే ఉన్నారో నాతో ఉన్న వాళ్ళు 2 అవర్స్ అక్కడ చేశారు. 4:30 to 6:30 మనం ఎగ్జాక్ట్ 6:30 మనం నాతో ఉన్న వాళ్ళు చేరుకున్నాం. 4:30 స్టార్ట్ చేస్తాం. సో పవర్ ఎక్కడ వచ్చింది, జపం. నేను చూసాను నాతో ఉన్న వాళ్ళు, నేను ఏం ముచ్చడట్లే, నాతో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ముచ్చడట్లేదు, అందరూ జపం చేస్తాం. ఏం చేసాడు ఎన్ని లెక్కలేదు చేస్తావే చూస్తున్నారు. సో కనుకనే దాంట్లో మీకు అర్థం కావాల్సింది ఈ జపం అంటే ఏందో ఒక శాంపుల్. సో ఇది జపము అంటే ఏంది, అది ఎందుకు చేయాల్సింది, ఈ 2 విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ జపం ఎందుకు చేయాలి,
ఎందుకంటే ఫస్ట్ ఆన్సర్ ఏంది, అదే యుగ ధర్మము. 4 యుగాలు ఉంటాయి. ఏ విధంగా అయితే ఒక గడవంది కాంట 12 గంటలు స్టార్ట్ అవుతుంది, 3 వస్తుంది, మళ్ళీ 6, మళ్ళీ 12 గంటలు 4 డివైడ్ అయిపోయింది. 15 నిమిషాలు 15 నిమిషాలు 15 నిమిషాలు 15 నిమిషాలు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ సృష్టి జరుగుతుందో ఒక కల్పం అంటే ఏంది, ఒక టైం ఫేజ్. మన కదా 12 గంటలు అన్నట్టు, ఒక గంట అంటే టైం, అది ఒక కల్పం ఉంటుంది. ఆ కల్ప అయిందా 12కి వెళ్ళి మళ్ళీ 12 గంట 12 వచ్చిందా ప్రళయం అయిపోతుంది. ఈ మొత్తం సృష్టి ఏమవుతుంది, నీళ్ళలో మునిగిపోతుంది, ఏముండదు ఇక. కానీ మళ్ళా ఏ విధంగా అయితే కాంట 12కి వచ్చిన తర్వాత అన్నీ అవుతుందా, మళ్ళీ తిరుగుచాలి. అదేవిధంగా ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది, ప్రతిసారి సృష్టి, ప్రతిసారి ప్రళయం, ఇది జరుగుతూ ఉంటుంది. కనుకనే భగవంతుడు నేను చెప్పినట్లు ఈ మానవ దేహంలో ఒక ఉద్దేశం, ప్రయోజనం ఏంది, ఇక్కడ ఉండు కాదు. ఏ విధంగా అయితే మన ఊర్లలో నది మీద పూలు కడతారు, ఒక బ్రిడ్జ్, నది కానీ కినాల్ కానీ కొర్రె కానీ ఒక పూలు కడతారు, అంటే ప్రయోజనం ఏముంది, దాటడం లేదు. ఏ విధంగా అయితే ఒక నది కానీ ఒర్రె కానీ కింద కానీ నదిలో పూలు కడతారు, పూలు ప్రయోజనం ఏంది, దాటడం, ఉండు కాదు. నువ్వు పూలు మంచిగా ఉంది, ఎవరు అత్తలేరు పోతలేరు అని గుడిసేసుకున్నావు అనుకో, చేసుకుంటూ కొందరు పూల మీద బ్రిడ్జ్ మీద గుడిసేస్తారు పక్క పని. కానీ అనిపిస్తుందా మనకేం ఉంటున్నా కదండి, కానీ దానికి ఆ పూలకి ఏముంది, ఆ ఇల్లుకి ఏముంది, పూల మీద పర్మనెన్స్ లేదు. ఎప్పుడన్నా మున్సిపాలిటీ రావచ్చు, గ్రామ పంచాయతీ రావచ్చు, ఏమవుతుంది, తీసి పడుతుంది. నువ్వెంతేం చేసినా కానీ నీకేం అధికారం ఉండదు. అదేవిధంగా ఈ పూలు అన్నది జాగ్రత్త ఉంటుంది, చాలా లోతుంది. అది ఎందరో చంపినారు వాడి చిన్నపిల్లలు, పెద్ద పెద్దలు వాడి చనిపోయినారు. ఇది కార్తీక మాసం యాత్ర వచ్చినప్పుడు దుంకుతాం చెత్త అని, లోతు లేదు కానీ మడుగుంది, దండలు. అయితే ఒక ఏ విధంగా అయితే ఒక పూలుది, ఒక బ్రిడ్జ్ది ప్రయోజనం ఏంటి, దాటుడు. అదేవిధంగా ఈ సంసార చక్రము, సంసార సాగరం దాటడానికి పూలేముంది, ఈ మానవ దేహం ఉంది. 84 లక్షల యోనుల పైకి 84 లక్షల యోనుల పైకి కేవలము మానవ దేహం ఏంది, ఇది ఒక పూలు. దేనికోసము, దాటడానికి. మరి దాటడానికి ఏం దాటుడు, ఈ సంసార సాగరం దాటుడు. ఈ సంసార సాగరాన్ని దాటి మళ్ళీ మనం ఎక్కడికి వచ్చినామో ఆ వైకుంఠంకి వెళ్ళే ఆ వైకుంఠంకి చేరుకోవడానికి. కనుకనే ఈ మానవ దేహం దానికోసం ఒక అవకాశం ఉంది. కానీ మనము ఆ అవకాశాన్ని మర్చిపోయి, ఆ ప్రయోజనం మర్చిపోయి ఏం చేస్తున్నాము, ఆ బ్రిడ్జ్ మీద నీళ్ళు పట్టుకుని కూర్చుంటున్నాం. బ్రిడ్జ్ ఒక ప్రయోజనం మర్చిపోయి ఆ బ్రిడ్జ్ మీదనే గుడిసెనో ఏమో వేసుకొని కూర్చుంటున్నాం. కానీ ఎంత వేసుకున్నా కానీ ఆ గుడిసెతో మీరు ఇల్లు పట్టుకొని, ఇల్లుతో ఒక బంగ్లా పట్టుకోండి, దానికి పర్మనెన్స్ ఉంటుంది. ఏముంటుంది, ఎప్పుడన్నా టెంపరీ, ఎప్పుడన్నా కాదు, అది గోవుడే. కనుకనే భగవంతుడు ఏం చేసిండు, జీవికి ఈ భౌతిక లోకం ఇచ్చిండు తన యొక్క స్వతంత్రమైన కోరికలను పూర్తి చేసుకోవడానికి. ఏందో కోరిక, స్వామిత్వము సాధించడానికి, టు బికమ్ ద బాస్. దాసత్వం వద్దు, నాకు బాసత్వం కావాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు జీవి ఆ వైకుంఠం పిల్ల కింద పడుతుంది ఈ భౌతిక లోకంలోకి. ఇప్పుడేమవుతుంది, ఈ భౌతిక సృష్టి ఏర్పడుతుంది.
బహుదూర సృష్టిస్తుండు, అవకాశం ఇస్తుండు, ఎంజాయ్ చేసుకొని. కానీ ఎంజాయ్ చేయమంటుండు, కానీ దాంతోపాటు ఏం చేస్తుండు భగవంతుడు? పరిస్థితులు ఇట్లా తయారు చేసి పెట్టిండు. ఇవన్నీ ప్రయాసాలు, మరి ప్రయత్నాలు ఉన్నాయో, ఏ ప్రయత్నాలు? ఎంజాయ్ చేస్తాని ప్రయత్నాలు అన్నీ అడుగు అడుగునా విఫలమైతే పోతాయి. అదే మన అందరి అనుభవం ఉంది. మనం ఏది చేసినా కానీ, ప్రతి ఒక్క కార్యం చేస్తున్నాము, అందుకు ప్రయోజనం ఏంటి? నేను సుఖపడతా, ఆనందపడతా, ఐ విల్ ఎంజాయ్ అని. కానీ మనం కొంచెం ఆలోచిస్తే ఆ కార్యం జరుగుతుంది, కానీ ఎంత ఎంజాయ్ చేస్తాము? హౌ మచ్ డు వి రియలీ ఎంజాయ్? అది ఒక స్కూల్లో ఎగ్జామ్ పాస్ అవుట్ కానీ, ఒక కాలేజ్లో అడ్మిషన్ కానీ, ఒక జాబ్ కానీ, ఒక పెళ్లి కానీ, ఒక సంసారం కానీ. హౌ మచ్ డు వి రియలీ ఎంజాయ్? ఎంత మనము అనుకున్నంత ఆనందం సుఖం ఉందా? సుఖం ఎక్కడుంది? కేవలము మనం ఎప్పుడైతే ఊహిస్తామో అప్పుడే సుఖం ఉంది, అంతే. ఓన్లీ వీఆర్ థింకింగ్ అండ్ వీఆర్ ప్లానింగ్. ఆల్ ఎంజాయ్మెంట్ ఇస్ అట్ ద ప్లానింగ్ లెవెల్. ప్లానింగ్ స్థాయిలోనే ఎంజాయ్మెంట్ ఉంది. ఇప్పుడు లగ్నం చేసుకుంటా, ఇటు పోతా, లైక్ చేస్తా, అంత చేస్తా, అంత చేస్తా. ఉదాహరణ ఇస్తున్నా, ఇల్లు కట్టుకుంటా, నేను వెళ్ళిపోతా, బంగ్లా అయితే ఇది అయితే అది అయితే. ప్లానింగ్ స్టేజ్ ఉంటుందో అప్పుడే ఎంతో ఆనందం అవుతుంది. నా ఇల్లు ఉంటుంది, కింద ఉంటాయి, మీద ఉంటాయి, మీద 2 4 కింద ఇచ్చిన ఒకటి, పెద్ద ఒకటి కదా. ఈ మూలకు ఆ మూలకు ఏ డిజైన్ పెడతాయి, అది పెడతా. జస్ట్ ముగ్గు పోయి 60 ఏర్పడుతుంది. ముగ్గు పోసిన తర్వాత ఏర్పడితే ఎంత ఎంజాయ్మెంట్ ఉందో. ఒడ్డోళ్ళతోని, బీగాలతోని, మేస్త్రికంతో బయట పని పట్టుకొని ఆడెత్తారు. మళ్ళీ 10 మంది లేరు, పోయినరు, అదేంది ఇదేంటి సుధార కట్టుతుంది. ఒక్కొక్కటి చాలుతుంది. డబ్బులు అనుకున్న 8 లక్షలు, స్టార్టింగే 8 లక్షలు పునాదులు మళ్ళీ పునాది వేసి ఇసుపెట్టాదు, ఎందుకు మానం అవుతుంది. అంటే 99% మనం చేసే పనులు దేనికి తెలుసా? మానం పోతే ఇజ్జత్ అవుతుంది, అంతే. దానికోసమే ఆ మానవ ఇజ్జత్ పోతే కింద పడుకుంటా, మీద ఎట్లనో అప్పో సప్పో తీసుకొని చేసి చూపెడతారు. కానీ మళ్ళీ అప్పు టెన్షన్ వేరు. అది కదా మా గంగుల మురళి గారికి కార్లను వచ్చినప్పుడు చెప్తున్నా కథ. ఈ భౌతిక ప్రపంచం అనేది తెలుసా? చారణిక సర్కస్. ఒక ఊర్లో పెద్ద సర్కస్ టీం వచ్చింది. పెద్ద పండాల మీద అంతా వేసిర్రు, వేసి మొత్తం ఆటోల మీద పెట్టిన బోర్డు, బాంబే సర్కస్, బాంబే సర్కస్, బాంబే సర్కస్ అనుకుంటారు. ఇక బాంబే సర్కస్ అంటే ఇంకా వాళ్ళు ఖుషి అయిపోయారు. మొత్తం ఊరంతా అనౌన్స్మెంట్ ఎత్తున్నారు, బొంబాయికి వెళ్ళి సర్కస్ వచ్చిందని. టికెట్ ఎంత? 4 అన్న. తెలుసా 20 పైసలు? ఇప్పుడు తెలుసా? చాలా చూసావా? చూడలేక రూపాయి, సరే రూపాయి చెప్పాలి. మేము ఉన్నప్పుడు 4 ఉండే. ఇప్పుడు స్టోరీ కొంచెం వర్షన్ మారాలి కదా, అప్గ్రేడ్ చేయాలి స్టోరీ. అప్గ్రేడ్ యువర్ వాట్సాప్ అంటారు, అత్తే మెసేజ్లు. అలా స్టోరీ కూడా అప్గ్రేడ్ చేయాలి కొంచెం. సో కేవలం రూపాయి టికెట్. మళ్ళీ ఇది రూపాయి కాదు, ఒక్క వ్యక్తి ఒక్క షో. నార్మల్ సర్కస్కి వెళ్ళి చూసి ఉన్నట్లయితే ఒక్కసారి మొత్తం పండాల 500-600 1000 మంది దొరకడతారు చుట్టూరా. 1000 మంది కూర్చొని సర్కస్ చూస్తారు. కానీ ఈ సర్కస్ స్పెషాలిటీ ఏంది? టికెటు రూపాయి, ఒక్క రూపాయి, ఒక్క వ్యక్తి, ఒక్క షో. అట్లా అనేసరికి వీళ్ళకి ఇంకా అబ్బా నేను ఒక్కరిని చూస్తారా అని ఊరందరూ కింద పడి మీద పడి అటు ఇటు, నేను ముందా నువ్వు ముందా, ఫస్ట్ డే ఫస్ట్ షో అన్నట్టు. ఇప్పుడు తెలియదు, కానీ చిన్న ఉన్నప్పుడు ఏంటుంటుంది. ఆ రాజకళ మందిర్లో చిరంజీవి సినిమా పడ్డదంటే ఆ టికెట్ కౌంటర్ మీద ఇన్ని గాజులు ఉంటుండే అడవులు. ఎందుకు? అందరూ మేమంటే ఏం చేతి జరుగుతున్నాడు. టికెట్ కౌంటర్ తొక్కుంటుంది కదా అందరం. అలా ఎన్ని చేతులు అవుతాయి?
ఆ చేతులు ఒకలో దాకి ఇన్ని గాజులు దొరుకుతున్నాడు. ఏమంటే మేము చిరు ఫ్యాన్లం కదా, అప్పుడుండే స్టైల్ మేము చిరు ఫ్యాన్లం. చిరంజీవి చిరు అంటారు, చిరు ఫ్యాన్స్. గాజులు పోయినట్టుది కానీ చిరు కాదు. అట్లా వీళ్ళు ఊరందరూ కింద పడి మీద పడి నేను ముందా నువ్వు ముందా, నేను ముందా నువ్వు ముందా. ఎందుకు? అదొక పేరు. బొంబాయి సర్కస్ చూసిన ఫస్ట్ వ్యక్తి ఎవరు? నేను. నా ఊళ్ళో పేరు కాదు చెప్పడానికి ఫస్ట్ డే ఫస్ట్ షో. ఎట్లా నువ్వు కింద పడవు మీద పడవు అందరు లైన్ పెట్టింది కాదు, అందరు లైన్ కాదు. ఒక్కడ రూపాయి పెట్టి టికెట్ ఇచ్చిండు, రూపాయి పెట్టి టికెట్ కొనుక్కున్నాడు. పోయి స్వచ్ఛ లోపలికి వెళ్ళకు టెంట్లకు టంబులకు వచ్చేసరికి లోపల చూసేది ఏమన్నాడు. మళ్ళీ కొంచెం లోపలికి వెళ్ళండి అని బయట లేకపోతే ఇంకో లోపల గేట్ పరదలు చుట్టారు ఇంట్లో ఉండొచ్చు అని ఇంకోలోకి వెళ్ళండి ఏమన్నది. ఇప్పుడు సర్కస్ అన్నప్పటికేంటి ఒక గుర్రమో గాడిదో నక్కనో పులో ఏంగో కోతో ఏదో కనబడాలి. ఒక మనిషి లేడు, కుక్క పిల్లి గాడి దాకా ఏది లేదు. ఇంకా లోపల ఉండదు, ఇంకో లోపలికి వెళ్ళండి. లోపల ఇంకా 3-4 గేట్లు దాటిండు. దాటిసరికి లోపల ఏమనబడతాయి. ఒక ఎత్తు వ్యక్తి కనబడ్డాడు, బాడీ బిల్డరు, మా దర్శనపురం లాగా రవీందర్ లాగా ఎత్తు సిత్తు చందు లాగా బిల్డర్ ఉంటాడు. ఈయనకి కావట్లేదు సర్కస్ చూడాలి. పోయి ఎంతకెళ్ళి పోయి అన్నా 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 ఏంద్రా అన్న సర్కస్ ఎక్కడన్నా సర్కస్ తిరిగి ఏంద్రా అన్నట్టు అన్న సర్కసే ఊరికి ఫస్ట్ నేనే. టికెట్ తీసుకున్నావాడు అడిగి టికెట్ తీసుకున్నావా? ఫస్ట్ నేనే. ఎంత ఎత్తిరా? రూపాయి. తిరిగిండు అని కాలర్ పట్టిండు. రూపాయికి నీ అయ్యగారు సర్కస్ చూసిండే. ఇందులో తెలుగు చెప్పేది హిందీ అంటారు ఇక్కడ బాప్ మీద సర్కస్ దిగా పట్టి కాలర్ పట్టి ఒక చేతిలో కాలరు ఇంకో చేతిలో పంచు ఆ ముఖం మీద ఈప్ మీద బొత్త మీద చాకు మీద గుద్ది తన్ని కింద పడేసి నిలబడితే కదా దెబ్బలు పడింది. కింద పడేసి తొక్కి అడ్డం దిడ్డం ఇక ఫ్రీ స్టైల్ గుద్దు తన్నులు పడేసరికి సర్కస్ వచ్చినవా ఇక రూపాయి పెట్టి చూసి ఇక తన్ని వీడు ఎక్కడో పానం కాపాడుకొని ఎట్లా ఇక తప్పించుకోవడానికి తప్పించుకొని 1 గేటు 2 గేటు 3 గేటు దాటిండు. ఇక మెయిన్ గేట్ వరకు వచ్చిండు. ఇక బయట పడే గేట్ ఇక వచ్చేసాడు. ఒక సెకండు ఆగిండు. ఇక దేనికోసము దుమ్మంతా అడే కింద జట్కేసుకొని ఇక బయటకు వచ్చి వాడు బయటకు రాగానే ఉన్న ఊర్లందరికీ ఇంకా ఉల్లాసం పెరుగుతుంది. ఎట్లా ఉండేరా సర్కస్? ఫస్ట్ క్లాస్ సూపర్ అన్నమాట. ఇక వీడు సూపర్ సరికి ఇంకా ఇక ఆ 2వ నెంబర్ ఎవరికి వానికి ఉల్లాసం పెరిగిందా? సరే ఫస్ట్ 2వ నెంబర్ 2వ నెంబర్ అని వాడు లోపలికాయ వాడు 1 గేటు 2 గేటు 3 గేటు 4 అన్నా సర్కసే వాని పరిస్థితి మొత్తం ఊరంతా లోపలికి పోయింది. అందరూ తన్నులు గుద్దులు తిట్లు అందరూ అవే అందరికి ప్రసాద్ అయింది. కానీ బయట వచ్చేసరికి ఎట్లుందో సర్కస్ సూపర్. ప్రతి ఒక్క నోట్లకి ఏమైతే మాట సూపర్, కానీ లోపల డూపర్ అయింది అయితే చెప్పలేదు. సో అదే మన అందరి పరిస్థితి ఉంది.
మరి ప్రతి ఒక్కరు సూపర్ ఎందుకు అంటుండు? ఎందుకంటే మనకి ఏమనిపిస్తుంది, అందరు చూసిండ్రు, నేను ఒక్కరే తల్లు పడ్డాను. అందరు సరిగ్గా చూసిండ్రు, తల్లు పడ్డాను ఎవరు? నేను ఒక్కరినే. అందుకనే తల్లు పడ్డా అని చెప్తే మానం పోతుందేమో అని సిగ్గుపోతుంది. మళ్ళీ పుట్టాన తల్లు పడితే వేరే అంటారు. రూపాయి పెట్టి తల్లు పడ్డవా? రూపాయి పెట్టి తల్లు పడవు, అది ఇంకా దారుణం. సో అదే మన అందరి పరిస్థితి ఈ లోకంలో. మాయాదేవి ప్రతి ఒక్క జీవిని బుద్ధేని గుర్తుంది ప్రతి క్షణం. లేకపోతే జీవి నేను సుఖం అనుభవిస్తాను కోరుకుంటదు. కృష్ణ భులియా జీవ్, కృష్ణుని మర్చిపోయి కృష్ణ భులియా జీవ్ భోగవాంఛ కరే. ఏం వాంఛిస్తాడు? భోగవాంఛ. కళ్ళ కోసం రూపము, చెవి కోసం శబ్దము, ముక్కు కోసం గంధము, నేల కోసం రుచి, ఇంకా చర్మం కోసం స్పర్శ. ఇవి 5 విధానాలు ఉన్నాయి భోగించేది. ఆరోదేం లేదు. కానీ ఇవన్నీ అనుభవించాలంటే దాని కండిషన్ ఏమని? కృష్ణుడు మర్చిపోడు. కృష్ణ భులియా జీవ్ భోగవాంఛ కరే. కోరికతో నికట్ వస్తే కృష్ణ అందుబాటులో ఎవరున్నారు? నికట్ వస్తే మాయా తారే ఝాపటియా ధరే. అందుబాటులో మాయ ఏం చెప్తుంది? ఝాపడైంది గట్టిగా పట్టుకొని తొక్కుతుంది. ఇది మాయది పని. దుర్గాదేవిది పని ఏంది? మనం చూస్తాము, అమ్మవారు దుర్గమ్మ ఎంత మంచి ఉన్నావు, కూర్చోండి పులి మీద చేతుల త్రిశూలం పట్టుకొని వచ్చి ఆశీర్వదిస్తున్నాయి, ఇంకో చెట్లు ఇవ్వని అని పోయి మొక్కుతున్నాము. కానీ మర్చిపోతున్నాము, ఆ దుర్గాదేవిని భగవంతుడు దేనికి సృష్టించిండు? అవి పని ఏంది? మనందరినీ చూడడానికి. ఇది దుర్గాదేవి పని. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంకి స్వామిని ఆమె, ఈ జైల్కి జైలర్ ఆమె. దుర్గా అంటేనే జైలరు, దుర్గ అంటే జైల్. దుర్గా మీన్స్ జైలర్. సో జైలర్ది పని ఏంది? ఖైదీలను కూర్చోబెట్టి రారా చికెన్ బిర్యానీ చెప్పి తింటారంటారు, లేకుంటే పులావ్ కూడా ఇచ్చేదంటారు. జైలర్కి ఖైదీలతో ఏం సంబంధం ఉంటుంది? మరి పని ఒక్కటే, ఏంది? దంచుడు. పని చెప్పేసి దంచుడు, అన్ని విధాలుగా దంచుడు. అది కానీ ప్రయోజనం దంచడిది. ప్రశ్న వస్తుంది, మాయాదేవి ఎందుకు దంచుతుంది, ఎందుకు నూరుతుంది? వాడు శుద్రాంచాలని, శుద్రాంచి అద్రుపాయి జీవితం అని బయట పడాల కళ్ళకెళ్ళే. ఇది మాయాదేవి యొక్క ప్రభుత్వ ఎప్పుడు థ్యాంక్లెస్ జాబ్. దానికి మనం ధన్యవాదాలు చెప్పలేము, అటువంటి సేవ చేస్తున్నాను. సో జైలరు దంచుకునేటప్పుడు వాడు శుద్రాంచి ఒక మంచి నాగరికుడై బయట పడాలి. అదేవిధంగా దుర్గాదేవి ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక క్లేశాల ద్వారా ఏం చేస్తుంది? జీవులకు ఎప్పుడు సతాస్తుంది. దేనికోసము? మనము సుఖం అనుభవించేవనైతే ప్రయత్నాలు, మన ప్రయాసాలు ఉన్నాయో అవి విసుకొచ్చేసి చాలు, నో మోర్ అయినా కానీ చాలు, ఇప్పుడు ఇంకా అనుభవించదు అనుకొని మనం మళ్ళీ స్టార్ట్ దేంతో అయింది? కృష్ణ భులియా జీవ్. మొత్తం మాట దేంతో స్టార్ట్ అవుతుంది? కృష్ణుని మర్చిపోవడం ద్వారా. అది మళ్ళీ విషయం ఏముంది? కృష్ణుని మర్చిపోవడం ద్వారా ఆట స్టార్ట్ అవుతుంది. ఈ ఆట ఎట్లా ముగింపుతుంది? మళ్ళీ కృష్ణుని చూసుకుంటారు, అంతే. ఇట్లా మలిగినాము, ఇట్లా మలుగుడు, అంతే. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంది? కేవలం మలుగుడు. శాస్త్రాలు చెప్తుంది, ఈ మొత్తం భౌతిక ప్రపంచం అంటే వృక్షంలాగా ఉంది. ఆ వృక్షం మీద 2 చిలుకలు ఉన్నాయి. ఆ వృక్షంలో ఎన్నో పనులు ఉన్నాయి. కొన్ని కాయలు ఉన్నాయి, కొన్ని పండ్లు ఉన్నాయి, కొన్ని ఇప్పుడు జస్ట్ పిందెలు ఉన్నాయి. సో ఒక్క పిట్ట ఏం చేస్తుంది? ఒక పిట్టే ఈ కాయను, ఈ పండును కొరుకుతుంది, ప్రతి ఒక్క పండును కొరుకుతుంది. తీయగా వచ్చేసరికి సంతోషపడుతుంది, పుల్ల వచ్చేసరికి బాధపడుతుంది. ఈ పిట్టే పని అది. కానీ ఇంకొక పిట్ట ఏం చేస్తుంది? పక్క పండు ఉంది,
అది చూస్తుంది ఈ పిట్టేను ఏం చూస్తుంది, ఈ తాపకు కాయలను కొరుకుతుంది. పుల్లతనేమో బాధపడుతుంది, తీయతనేమో సంతోషపడుతుంది. కానీ ఇప్పుడు ఈ పిట్టే ఏం చెప్తుంది, వారి పిట్టే ఎందుకు ఈ కాయలని కొరికి కొరికి నాశనం చేసుడు, నువ్వు కేవలం నా వైపు కొంచెం మళ్ళినవనుకో, ఈ వృక్షం మీద ఉన్న ఏ మూలకు ఏ కాయ ఏ పండు తీయగుందో పుల్లగుందో నాకు తెలుసు. నువ్వు నా వైపు మలిగి నన్ను అడిగినావంటే ఇగో ఆ కొమ్మ మీదకో ఆ పండు ఉంది కదా అది తీయ ఉంది అటువంటి చెప్పాను. అది ఏమవుతుంది, ఆ తీయటి పండ్లు అనుభవించి నువ్వెప్పుడు నీ జీవితం మధురంగా అయిపోతుంది. నీ జీవితం నీ పనులు కూరలు పోవు. ఫస్ట్ పనులు కూరలు పోడు, రెండోది ఏంది శ్రమ, మళ్ళీ టైం సేవ్ అవుతుంది, శ్రమ సేవ్ అవుతుంది, వ్యర్థం అవుతలేదు. మళ్ళీ నోరెప్పుడు తీయని ఉంటుంది. ఈ పెట్టేమంటుంది, కేవలం నా వైపు మలుగు అంతే. యూ జస్ట్ టర్న్ టువర్డ్స్ మీ, ఐ విల్ డైరెక్ట్ యూ, నేను నీకు చూపిస్తాను. సో దిస్ ఇస్ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మిక జీవితం అంటే ఇది. కొత్త వాళ్ళని భయపడకుండ్రి. అయ్యో ఇప్పుడు మేము మా భక్తులు మరి ఎట్లా అవుతారు ఇది చేయాలి అది ఏం ఇంతే. ఆధ్యాత్మిక జీవితం ఏది, అది కూడా మొత్తం కాదు, జస్ట్ టేక్ ఫ్యూ డిగ్రీస్ టర్న్. तो మన హృదయము, ఈ హృదయంలో ఆత్మ ఇంకా పరమాత్మ ఇద్దరు ఉంటుంది. గీత చెప్తుంది 13వ అధ్యాయ 20వ శ్లోకంలో, ఉపదృష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మే చ అపి ఉక్త దేహినస్మిన్ పురుష పరః. तो పరమాత్మ ప్రతి ఒక్క దేహంలో హృదయంలో పరమాత్మ ఉంటుంది. మరి ఏమి ఇస్తున్న పరమాత్మ, ఆయన కార్యమైంది ఉపదృష్ట. ఉప అంటే ఏంది, యూపి అప్ అప్. దృష్టి అంటే ఏంది, చూపు దృష్టి. తో మీదికెళ్ళి ఎవరు చూస్తారు, సూపర్వైజర్ లేదా పని ఎట్లాడితో చూస్తుంటారు కదా. తో ఉపదృష్ట మీన్స్ సూపర్వైజర్, సీయింగ్ ఫ్రమ్ అప్. తో పరమాత్మ ఎవరు, సూపర్వైజర్, చూస్తూ ఉంటుంది ఎక్కడ ఈ జీవి ఏం చేస్తుంది, జీవితంలో ఏం కోరిక కలుగుతుంది, మరి ఏం చేయబోతుంది. కానీ మనకి ఎన్ని ఏం కోరికలు ఉన్నా కానీ ఆ పరమాత్మ ఎవరు, హనుమంత, వన్ హూ గివ్స్ యూ పర్మిషన్, అనుమతి ఇచ్చేవాడు హనుమంత. తో ఆయన అనుమతి లేనిది ఏం జరగదు. అంతేకాదు ఉపదృష్ట, హనుమంత, భర్త. అందరినీ ఇప్పుడు మీరు అందరు భర్తలు, మీపై చాలా మంది ఏం చేస్తున్నారు, భరిస్తున్నారు. భరించడం అంటే ఏంది, ప్రతి ఒక్క విషయము అందించుడు. అవునా, ఇంట్లో ఒక మొల పోయిందంటే, ఒక బ్యాటరీ పోయిందంటే, 1000 రూపాయల చీరకలు కడితే ₹1 మొల దగ్గర అందించుకున్నాడు. అది భర్త. తో కృష్ణ మీరు కాదు భర్త, భర్త నేనున్నా. తో భర్త భోక్త, ఉపదృష్ట, హనుమంత, భర్త, భోక్త. భోక్త అంటే ఏంటి, భోగించేవాడు. మనం భర్తను కావు, వాళ్ళు ఇప్పుడు భోగించంటాం. బాబు చెప్తున్నాడు, నువ్వు భర్త కూడా కావు, నువ్వు భోగించేవాడిని కూడా కావు. సో భర్త నేను కనుకనే భోగించేవాడిని కూడా నేనే. మరి ఎందుకు ప్రశ్న నువ్వేది భోగిస్తావు, మహేశ్వర. నువ్వు ఈశ్వరుడు కావచ్చు. ఎంతమందము, నీ ఇంటి మందమే, నీ కంపౌండ్ వాళ్ళ ముందే ఈశ్వరుడు. దాని బయట ఏమాటవారు లోపలనే మారుతుంది, బయట మారుతుంది. ఇంకా ఎప్పుడైనా పొందాలి, బయట ఎంత పులిపులు ఉన్నాయో లోపల పోయి ఏమవుతాడు, మేము పెద్ద పెద్ద పులులు మేము. ఒక భక్తుడు బాంబేలో మంచిగా డ్రైవింగ్ చేస్తాడు. ఆ భక్తుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఆయన మంచిగా ముద్ద గట్టి ఉన్నట్లు మంచిగా ఉంటాడు. వాళ్ళ భార్యనేమో గాలిపట ఎగిరిపడేటుంది. కానీ ఆమె ఫోన్ వచ్చిందా ఈ స్టేరింగ్ వెళ్తుంది కదా, ఇంత మాట వెళ్తుంది. చూడు
ఆ పుల్ల ఆమె పవర్ ఏం చూడదు. ఆ పుల్ల అవి కొండ కదులుతుంది. అయినా డ్రైవింగ్ చేస్తున్నట్టే కదా, మీ ఫోన్ వచ్చిందా? ఆ ఫోన్ డ్రైవర్ ఫోన్ రావద్దు, మళ్ళీ వాళ్ళకి పోతారే కదా. ఇంతే అంటే మాట కూడా లేదు. నన్న 1 ఎన్నో కిలోమీటర్ దూరం ఉండవు, దూరం ఉంటేనే మాట తెలియదు. ఇంట్లోని సంగతి ఏంది మరి? ఆ ఊపిరి వెళ్తలేదు మరి. మామాజీ బొంబాయి మే మామా మామీ సూరత్ में. సో కనుకనే మనకు అనిపించు ఆయన ఎందుకు భోక్త, ఆయన ఎందుకు భర్త, ఎందుకంటే ఆయన మహేశ్వరుడు. అంటే ఏంటి? అన్ని ఈశ్వరుడు ఆయన. సో కృష్ణ కేవలం నేను భోక్త చెప్తున్నాడు, కండిషన్ పెడతాను. ఎందుకు ఈ ఊరు నాదంటే చెప్పడం ఎవరు చెప్పవచ్చు, నేను చెప్పవచ్చు ఊరు నాదని. కానీ నేను సర్పంచ్ చెప్పవచ్చా? చెప్పరాదు. సర్పంచ్ లేకుండా ఊరే చెప్పినవాడు ఎవరు? పిచ్చుడు అంటారు, ఉండదు. నేను పాగలు అంటారు. మనందరం పాగలలో ఉన్నాం, ఏం లేదు మనది, కానీ అంత నాది. కానీ కృష్ణుడు ఉపదృష్ట, హనుమంత, భర్త, భోక్త, మహేశ్వర. ఆ కృష్ణుడు మన హృదయంలో ఉన్నాడు. పక్కపూడ ఎవరున్నారు? జీవి, మనం. ఇటువంటి వ్యక్తితోని, భర్త, భోక్త, మహేశ్వరుతోని మనకు సంబంధం చేసుకోవడానికి కావాల్సింది కొంచెం. ఇప్పుడు కొంచెం మరుగు, నా వైపు చూడు, కొంచెం మలిగినవా నేను నీకు అన్ని ఇచ్చేస్తా. ఏ మూలకు ఏ కాయ ఎట్లా ఎంత తీయ ఉంది, ఎంత మక్కితో లేదు అన్నీ తెలుసు. కేవలం నాకు నా వైపు మళ్ళీ అంతే. కానీ మనం ఎట్లా లేదు లేదు, నేను మళ్ళీ నేనే కష్టపడతా, నేను తనలాడతా, నేను కింద పడతా, నేను మీద పడతా, నా ప్రయత్నం అవుతుందా, తన్నులు పడుతుంటా, తిట్లు పడుతుంటా. అవసరమా? అది తెలితే మాత్రం అవసరం. అది తెలితనం కాదు, అది అవసరం కూడా కాదు. తెలితనం అంటే ఏంది? తక్కువ సమయంలో పట్ల తక్కువ శ్రమని ఎక్కువ లాభం పొందుడే తెలితనం. ఇది బిజినెస్ రూల్, అవును లేదా? తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుడు, అది బిజినెస్. దట్ ఈస్ ప్రాఫిట్, అది ఇంటెలిజెన్స్. కనుకనే కృష్ణుడు ఇదే చెప్తుడు చాలా. ఈ తెలుగు మంత్రులు అంటే ఎవరు? హూ ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్. ఎవరైతే ఈ విషయాలు అర్థం చేసుకుంటారు. ఏంది? అహం సర్వస్య ప్రభో మత్ సర్వాన్ ప్రవర్తతే. కృష్ణ చెప్తుండు అహం అంటే నేను ఎవరిని? సర్వస్య అన్నిటికీ స్వామిని నేను. అహం సర్వస్య ప్రభో. ప్రభో అంటే యజమాని, స్వామి. ఎందుకు? మత్ సర్వాన్ ప్రవర్తతే, అన్ని నాందులో నా ద్వారా ఉద్భవిస్తున్నాయి. ఇతి మత్వా భజంతే మాం. ఈ రెండు విషయాలు తెలుసుకుంటారు. ఈ రెండు విషయాలు, కృష్ణుడు అన్నిటికీ స్వామి. ఎందుకు? ఎందుకంటే అన్నీ ఉద్భవిస్తున్నాయి ఆయన ద్వారా. ఈ రెండు విషయాలు, అహం సర్వస్య ప్రభో మత్ సర్వాన్ ప్రవర్తతే ఇతి మత్వ. మత్వ అంటే తెలుసుకోవడం. వాడు ఏమి ఇస్తాడు? భజంతే. ఇతి మత్వ తెలుసుకున్న వ్యక్తి ఏమి ఇస్తాడు? భజంతే మాం. ఎందుకు? బుద్ధ భావ సమన్విత. వాడు బుద్ధ జనుడు అంటే బుద్ధి ఉన్నవాడు. కనుక ఈ ప్రపంచంలో బుద్ధి ఉన్నవాడు ఎవరు? పీహెచ్డీ డిగ్రీ ఉన్నవాడా? అమెరికాకి వెళ్ళినవాడా? పెద్ద ఇంకేం డిగ్రీ ఉంటాయి? ఐఏఎస్ ఆఫీసరా, కలెక్టరా? బుద్ధి ఉన్నవాడు ఎవరు? కేవలం కృష్ణ భక్తుడే. ఆ కృష్ణ భక్తుడు ఎన్నడూ స్కూల్ మనం చూడకపోవచ్చు, మనకి తన పేరు కూడా రాకపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ యాజ్ పర్ కృష్ణ హూజ్ ఇంటెలిజెంట్ వన్ వాజ్ అండర్స్టూడ్ దిస్ టూ థింగ్స్. ఈ రెండు విషయాలు అర్థం చేసుకున్నారు. అహం సర్వస్య ప్రభో మత్ సర్వాన్ ప్రవర్తతే. ఈ రెండు విషయాలు అర్థం చేసుకుంటే పెద్ద పెద్ద పిహెచ్డీ వాడి కంటే ఎక్కువ తెలుగుతులు ఎవరు? ఈ భక్తులు.
ఎందుకు? ఎందుకంటే వాడు కృష్ణుని అర్థం చేసుకున్నాడు. ఇక కృష్ణుని అర్థం చేసుకుంటే వాడు సర్వం అర్థం చేసుకున్నాడు. ఇంకా అర్థం చేసుకోవడానికి తెలుసుకోవడం ఇంకేం విషయము లేదు. ఎందుకంటే కృష్ణుని బయట ఇంకేం లేదు. ఏముంది? కనుకనే మనం తెలివంతులం కావాల్సింది. వీ హ్యావ్ టు బికమ్ ఇంటెలిజెంట్. ఏదైతే ఆ కృష్ణునికి శరణం పొంది హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ తెలివితనం అంటేనే ఏంది? ఈ బ్రిడ్జ్ ఉండేదేం కాదు, ఇది దాటేదానికి ఉంది. ఈ సంసార సాగరంలో దాటాల్సింది, కానీ దాటాలంటే విసుగు రావాల్సింది. తాపకు వీడెత్తుండే ఏంటంటే గుడిచాడుకున్నావు తీ అంటాడు, మళ్ళీ పోయి మళ్ళీ పెడతాడు, మళ్ళీ పెడతాడు, మళ్ళీ దీన్ని బ్లేడ్ పెడతాడు, బుల్లెట్. ఇది ప్రతిసారి చనిపోతే ఎందుకు కూడా ఉండదు. అదేవిధంగా మాయాదేవి ప్రతి ఒక్క జీవిని తంతుంది, కొడుతుంది, కుదురుతుంది ప్రతి క్షణము. మనం ఇళ్ళకెళ్ళి బయట పడాల్సింది, బయట పడాల్సింది వైకుంఠం చేరుకోవాల్సింది. కనుకనే ఈ దాటడానికి భగవంతుడు ఈ 4 యుగాలు ఉన్నాయి. సత్యుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, ఇంకా కలియుగం. కలియుగం ఆయుష్ ఎంత ఉంది? 4,32,000 సంవత్సరాలు. ఎంత? అందుకెళ్ళి ఇప్పుడు కేవలం 5,000 దాటినాయి. ఇంకెన్ని ఉన్నాయి? 4,27,000 సంవత్సరాలు ఇంకా ఉన్నాయి. అందుకెళ్ళే కేవలం ఇప్పుడు 10,000 సంవత్సరాలే దీనంటారు గోల్డెన్ ఏజ్, సువర్ణ కాలం. ఇది 10,000 సంవత్సరాలు. అందుకని ఇంకా 5,000 దాటినాయి, అంటే 9,000 అప్పటి అంతవరకే భక్తి భావన అన్నది, పూజలు, అర్చనలు, గుడులు, గోపురాలు, విగ్రహాలు అని ఉంటాయి. 10,000 సంవత్సరాల వరకే. దాని తర్వాత కలిది రెండో భాగం, రెండో పేజీ స్టార్ట్ అవుతుంది. కలిగి 3 స్టేజ్లు ఉన్నాయి. ఇది బంగారి సువర్ణ కాలం. దాని తర్వాత ఇక చూడు కలిగి యాక్చువల్ రూపం స్టార్ట్ అవుతుంది. తినడానికి ఏముండదు, తాగడానికి ఏముండదు. ఎందుకు? ఇప్పుడే వెళ్తుంది కదా. ఇప్పుడు రైతులందరూ మక్కలు, జొన్నలు, సజ్జలు పండితే దేనికోసం? మనుషుల కోసం, పశువుల కోసం, కోళ్ళ కోసం, బర్రెల కోసం, ఆవుల కోసం దానాలు తయారు చేశాడు. చెట్లను నరికెత్తుండు, భూములలో కెమికల్ ఎత్తుండు. ఆ కెమికల్తో కేవలం వచ్చే 10 సంవత్సరాలు పంటలు పడుతుంది. మట్టి తెల్లబడుతుంది, ఏ పంటలు పండాయి. ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది? ఇప్పుడు రైతులు ఆడే విధానంతో పంటలు పంటలు బంద్ అవుతాయి. ఇప్పుడు అనిపిస్తుండొచ్చు మేము సంవత్సరానికి 3 పంటలు ఇస్తున్నామని అంటారు కదా. దీపము చల్లరగడ ముందు బాగా వెలుగుతుంది. ఇప్పుడు పండే పంటలు, ఇప్పుడు కనబడే అడ్లు కానీ మక్కలు కానీ రాసుకోవాలి ఏంది, అది ఇప్పుడు దీపం వెలుగుతుంది. అదైతే ఇప్పుడు చల్లారెప్పుకుంటాడు ముందు. సో ఫస్ట్ పంటలు అయిపోతాయి. ఏం పెరిగాయి? భూమిలోకి వెళ్ళి గడ్డి కూడా పెరగదు. ఏం తింటుంది? ఇక పశువులు. కానీ ఈ పశువులకు కూడా ఆహారం కావాలి కదా. గడ్డి లేకపోయి గడ్డి మందు కొట్టి మందులు వారు కూడా గడ్డి కథ వేసి పంటలు పండకపోయి పంటలు కూడా పండాయి. నువ్వు మక్కలు దేని పెడతావు, జొన్నలు, సజ్జలు దేని పెడతావు. పోల్ట్రీ ఫామ్ల కోళ్లకు మక్కదాన్ని వేయడానికి మక్కలు అడిగి వస్తాయి. అర్థం చేసుకోండి. ఆ పశువులు కూడా ఉన్నాయి.